Dr. Narayana Group of Institutions and iCreate Degree College, 100% placement, మీ భవిష్యత్తుకి మాది భరోసా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శి. సో మనం చాలా మెయిన్ స్ట్రీమ్ బ్లాక్ బస్టర్లు చూసుంటాం, లేదు కల్ట్ బ్లాక్ బస్టర్లు చూసుంటాం. బట్ కొన్ని ఇంపాక్ట్ఫుల్ మూవీస్ ఉంటాయన్నమాట. వాటి తాలూకా ఆనవాళ్ళు నెంబర్స్లో కనిపిస్తాయో లేదో పక్కన పెడితే మాత్రం ఇంపాక్ట్ మాత్రం కొన్ని తరాలు, అట్లీస్ట్ కొన్ని డికేడ్స్ గుర్తుండిపోతుంది అనమాట. సో మనం అలాంటి సినిమాలు కొన్ని లెక్క పెట్టుకోవచ్చు. ఈవెన్ జెర్సీ సినిమా కూడా అలాంటిదే, నాని గారి సినిమా. సో ఇప్పుడు కూడా ఒక స్పోర్ట్స్ డ్రామా వస్తుంది, బట్ నాట్ ఏ స్పోర్ట్స్ డ్రామా, బియాండ్ స్పోర్ట్స్ డ్రామా. ఇక్కడ చాలా ఎమోషనల్ జర్నీ ఉందన్నమాట. చాలా నేర్పించబోతుంది లైఫ్ లెసన్స్ కూడా. అతని పేరే అర్జున్ చక్రవర్తి. ఆన్ స్క్రీన్ అర్జున్ చక్రవర్తి కానీ ఇంకొక నేమ్ కూడా రివీల్ చేయబోతున్నారు. సో నాతో పాటు ఆ హీరోయిన్ ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటో మీకు ఆల్రెడీ తర్వాత తెలియబోతున్నాయి, ఇప్పుడు నేను అందుకే చెప్పట్లేదు. హాయ్ బాగున్నారా? సో బేసికల్లీ మీ గురించి విజయ్ రామరాజు కంటే కూడా స్టార్టింగ్ ఒకటి పెట్టారు కదా, మీరు ఇంట్రడ్యూస్ అయినప్పుడు పెదకాపులో తాడి చెట్టు కింద పుట్టాడు, తాడి చెట్టు అంత అవుతాడు అన్నారు. నిజంగానే అంత అయిపోయారేంటండి అలాగా? మన చేతుల్లో లేనిది హైట్ అది. ఫ్యామిలీ యాక్చువల్గా ఫ్యామిలీ మెంబర్స్ అంతా హైట్, మదర్, ఫాదర్, గ్రాండ్ మదర్. సో బేసికల్లీ అంటే ఎవరో ఒక క్యారెక్టర్ రాసి ఆ క్యారెక్టర్లోకి ఒకరిని కాస్ట్ చేసుకోవడం అనేది రెగ్యులర్ ప్రాసెస్. కాస్ట్ని తీసుకొచ్చి ఆ కాస్ట్ కోసం ఒక డైలాగ్స్ రాయడం అనేది ఒక అది పెట్టి పుట్టాలి అలాంటి వాటికి. ఆయన శ్రీకాంత్ సార్ అలా తెలుసు కదా, ఆయన ఆన్ సెట్లో డైలాగ్ రాస్తారు. ఆయన ఆన్ సెట్లో ఫిల్మ్ అదేనా? మాకు తెలిసింది అదే. మరి అప్పుడైతే లేదు, దానికి ముందు ఇంకా 3-4 మూవీస్ చేశారు. బట్ వెలుగులోకి వచ్చింది అక్కడ అనమాట. అక్కడ నుంచి రావు రమేష్ గారు స్టేజ్ మీద మాట్లాడడం, తర్వాత శ్రీకాంత్, దానివల్ల. సిజా గారు, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ మతలబ్ ఆ టీచర్ రోల్ ఉంది కదా, రేఖా మూవీలో. వీ హ్యావ్ సీన్ సో మెనీ రీల్స్ అబౌట్ దట్, అంటే విత్ ఒరిజినల్ మ్యూజిక్ ఓన్లీ. ఏ మ్యూజిక్? కన్నమ్మ. సో అప్పటికి ఇప్పటికి ఇంకా యంగ్ అయ్యారండి. యూ బికెమ్ యంగ్. I became young. Yeah. I'm taking how to be young. The course. Okay. You become into a student right now. Yeah, now you're learning because I'm done being a teacher now. I thought I'll be a student and look at some teacher now, some handsome teachers. Okay. But Arjun Chakravarti really first ride, the super ride చూసిన తర్వాత మేమందరం చాలా ఎక్సైట్ అయ్యాం. బికాజ్ ఏంటంటే క్రికెట్ మనకి ఇక్కడ బాగా ఫెమిలియర్, మనకు అందరికీ ఊరికే ఎక్సైట్ అయిపోతాం. ఆ సినిమా క్రికెట్ బ్యాక్డ్రాప్ మీద ఒక సినిమా వస్తుందంటే ఎవరైనా ఎక్సైట్ అవుతారు. ఈవెన్ హాకీ మీద చెక్ ది ఇండియా వచ్చింది. హాకీలో మనం ఇండియా నెంబర్ 1 అందరికీ తెలుసు. కబడ్డీ మీద ఈ మధ్యన కాన్సన్ట్రేషన్ ప్రో కబడ్డీ నుంచి స్టార్ట్ అయింది, కొంచెం అది లైమ్ లైట్లోకి రావడం. సో మీ సినిమా వల్ల ఇంకా కబడ్డీ ఇంకొంచెం లైమ్ లైట్లోకి వస్తుందేమో అని నాకైతే అనిపిస్తుంది, ఒక గట్ ఫీలింగ్ అనమాట. తప్పకుండా, ఎందుకంటే ప్రాపర్గా మేము కబడ్డీ ప్లేయర్ ఎలా ఉంటారు, ప్లేయర్ ఎలా, మన గేమ్స్ ఏముంటుంది, స్కిల్స్ ఏముంటాయి, తర్వాత రూల్స్ ఏముంటాయి, ప్రాపర్గా ఎక్స్పోజ్ చేసాము. ఈ మూవీ నెక్స్ట్ వచ్చి తెలుగు మూవీస్ కానీ అదర్ లాంగ్వేజ్ మూవీస్కి అయినా సరే ఒక కబడ్డీ మూవీ చేయాలంటే రిఫరెన్స్గా మా మూవీ తీసుకుంటారు డెఫినెట్గా. అదైతే స్ట్రాంగ్గా ఉంది. సో బేసికల్లీ దశావతారం మూవీ చూసామండి మేము. అందులో ఏంటంటే ఎక్కువ పాపం ఏంటంటే మేకప్ ఆర్టిస్ట్ ఉండి రకరకాల మేకప్ వేసి ఇవన్నీ చేస్తాడు. ఇక్కడ వితౌట్ మేకప్ ఆర్టిస్ట్ మీరు ఒక 7 డిఫరెంట్ కైండ్ ఆఫ్ చూపించారు కదా మీ లుక్స్లో. ఏంటంటే అంత చేంజ్ అవ్వాలంటే మీకు స్పాన్ కూడా దొరికింది, బట్ ఆ డెడికేషన్ ఊరికే ఉండదు. ఎందుకంటే అంటే నా ఒపీనియన్ ఏంటంటే దీనికి రెమ్యూనరేషన్ కూడా ఏమి తారాస్థాయిలో ఒక పెద్ద, ఇప్పుడు బాహుబలి బ్యానర్ నుంచి వచ్చింది కాదు కాబట్టి రెమ్యూనరేషన్ కూడా వాళ్ళని మీరు అర్థం చేసుకోవాలి, మీరు వాళ్ళని అర్థం చేసుకోవాలి. సో ఎలా ఇంత డెడికేషన్, ఇంత మోటివేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే అన్ని వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ ఏర్పడుతుంది మనకి. అలాంటి చేయడానికి అంటే మన ప్రొడ్యూసర్, డైరెక్టర్ మనల్ని నమ్మి, మన ఒక అప్కమింగ్ యాక్టర్ని మనల్ని నమ్మి మన లీడ్ పెట్టి మనకి ఇంత మూవీ చేస్తున్నప్పుడు మనం ఏం చేయగలం? మనం ఫైనాన్షియల్గా పెట్టలేం, ఇంకా ఉన్నది మన హార్డ్ వర్క్. ఆ క్యారెక్టర్కి ఎంత కావాలి, ఎంతవరకు మనం చేయగలం, క్యారెక్టర్ ఎంత చేస్తే నెక్స్ట్ నాకు ఎంత రిజల్ట్ ఎంత బాగుంటుంది, ఎంత కష్టపడిన దానికి కానీ, వేరియేషన్స్ కానీ, టైం కానీ అన్నిటికీ. ఎందుకంటే మంచి మూవీ చేస్తున్నాం, స్క్రిప్ట్ ఉన్నప్పుడే అర్థమైంది చాలా మంచి మూవీ చేస్తున్నాం, చాలా వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తాం. క్యారెక్టర్గా నేను సరిగ్గా అటెంప్ట్ చేస్తే డెఫినెట్గా నాకు మంచి నేమ్ వస్తుంది, దీని ద్వారా డెఫినెట్గా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి అనేది స్ట్రాంగ్గా నమ్మాను. దానికి ఇంకా మనం ఎంత ఎఫర్ట్ పెట్టగలమో అంత. బట్ థింగ్ ఏంటంటే నో వన్ కెన్ బిలీవ్, అంటే మిమ్మల్ని అంతలా నమ్మలేరు. ఇంత డెప్త్ ఉన్న క్యారెక్టర్, ఇన్ని వేరియేషన్స్ చూపించగలిగిన క్యారెక్టర్ మీరు ఎలా వచ్చి ఆడిషన్లో కూర్చున్నా కూడా నమ్మలేరు. మరి మీరు అక్కడ ఏం మ్యాజిక్ చేశారో, లేదా ఆయన ఏం చూసారో మీలో? కానీ నేనేం మ్యాజిక్ చేయలేదు, మామూలుగా ఆడిషన్ చేశాను నేను. బట్ ఆయన ఏంటంటే ఒక 2 months మీరు ట్రావెల్ చేయండి,
ట్రావెల్ చేస్తే నేను చెప్తాను, నేను ఓకే నా క్యారెక్టర్లోకి వెళ్తున్నాను అనుకున్న విధంగా మీరు నా క్యారెక్టర్ వెళ్తుంది అంటే నేను అప్పుడు మనం ప్రొసీడ్ అవుదాం, లేదా అదర్వైజ్ నేను వేరే యాక్టర్ని చూసుకుంటాను. ఇవి ఆయన డైరెక్ట్ ఫస్ట్ చెప్పేశాడు ఆయన. సరే ఆ 2 months నేను అంటే నేను ఎంతవరకు ఇమీడియట్గా పెడితే ఎలా వెళ్తున్నావు ఏంటి అనేది చూసాడు ఆయన. నేను కూడా ఎంతవరకు కరెక్టా, నేను ఎలా చేయగలను, నాది డెబ్యూటెంట్ కాబట్టి ఎంతవరకు చేయగలను అనేది ఆయన కూడా అని ఇద్దరం వెళ్ళాం. 2 months తర్వాత నెక్స్ట్ ఆయన ఓకే నాకు నీ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నువ్వు క్యారెక్టర్లోకి వెళ్ళగలుగుతున్నావు, నేను ఏం చెప్పినా, సో మనం ఇమీడియట్గా స్కెడ్యూల్ ప్లాన్ చేసుకుందాం. ఈ లోపు మనం ఒక 6 months ప్రాపర్గా ఏ స్కెడ్యూల్ ప్లాన్ చేస్తున్నామో ఆ స్కెడ్యూల్కి లుక్, తర్వాత ఆడిషన్, అంటే ఆడిషన్ కాదు ఇది వర్క్షాప్ ప్రాపర్గా ప్లాన్ చేసుకుందాం. ప్రాపర్గా ప్లాన్ చేసుకుని మనం ఫస్ట్ స్కెడ్యూల్ ప్లాన్ చేద్దాం అని అక్కడి నుంచి ప్లాన్. నేను ఆయన్ని అడిగాను, అంటే ఇప్పుడు ఒక మనిషిని జడ్జ్ చేయగలం, యాక్టింగ్ ఎంతవరకు చేయగలరు, ఆయన వాళ్ళకి ఎంత పొటెన్షియల్ ఉందనేది జడ్జ్ చేయగలం ఒక హాఫ్ అన్ అవర్ ఒక 10 minutes స్పెండ్ చేసి. బట్ వాళ్ళు ఎంత డెడికేటెడ్గా వర్క్ చేయగలరు అనేది మీరు ఎలా జడ్జ్ చేశారు అని చెప్పి అడిగితే, లేదు ఇంతకుముందు మీ ముందు కొంతమంది వచ్చారు, వాళ్ళు ఎవరు డెడికేటెడ్ లేరు, ఈయన అంత డెడికేటెడ్గా, ఈయన ట్రావెల్ అయిన తర్వాత అర్థమైంది చాలా డెడికేటెడ్ అని, ఆయనే త్రూ అవుట్ ద ఫిల్మ్ ఉన్నారు. బేసిక్గా నేను కంటే కూడా నన్ను ఆయన బాగా నమ్మాడు. చేయగలవు అంటే గేమ్, నేను ఫస్ట్ స్టోరీ అన్నప్పుడు గేమ్ అనుకున్నప్పుడు గేమ్ నేను చేయగలనా అంటే బేసిక్గా నేను వాలీబాల్ ప్లేయర్, బట్ ఆ గేమ్ వేరు. ఇప్పుడు కొత్తగా నేను ఒక గేమ్ నేర్చుకున్న స్కిల్ చేయాలంటే అది ఎంతవరకు నేను అటెంప్ట్ చేయగలను అనేది భయం నాకు ఉంది స్టార్టింగ్ నుంచి. యాక్టింగ్ వైజ్ అదన్నీ వర్క్షాప్ చేసుకుని అవుతుంది, గేమ్లో నేను ఎంతవరకు చేయగలను అనేది చాలా అక్కడ మిస్ అవ్వకూడదు అనేది ఉండేది. కానీ నాకన్నా ఆయన నన్ను బాగా నమ్మాడు ఆయన డైరెక్టర్. సిజాజీ, బేసికలీ అంటే యూ హ్యావ్ వర్క్డ్ ఫర్ తమిళ్, మలయాళం, మల్టిపుల్ ఫిల్మ్స్. అంటే మీరు తెలుగులో ఇప్పటిదాకా మూవీ రాలేదు, స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ మేము ఇప్పటిదాకా చూడలేదు, బట్ స్టిల్ వీ నో త్రూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ ఈవెన్ బట్ యూ హ్యావ్ సీన్ సో మెనీ యాక్టర్స్ లైక్ తలపతి, విజయ్. సో వాట్స్ యూనిక్ పాయింట్, వాట్స్ యూనిక్ థింగ్ యూ కెన్ సే అబౌట్ విజయ్ రామరాజు? It's very hardworking, very hardworking. Like I think this is a big opportunity for Vijaya in his career to show the world that he's an amazing actor, he's an amazing sports person, his dedication, his hard work. Yelame like this is going to be a great movie about him. So that's something I like about it. And as a beginners, when we get an opportunity, we put 100%. So that I really liked about him. Yeah, okay. So basically, can we expect any dance number from this? No, we simply did one dance number. Reel for the song. We just simply did a dance number. Okay. Yeah. For reel? For the reel, not for the song. This film doesn't need any dance number. ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ Yeah. చూసుకున్నాం చేస్తాం. Just తను 3 steps. చాలా నేను చేయడం కానీ తను చాలా బట్ మీరు మీ రీల్స్ కొన్ని వేరే చూసాను. It's done very nice. Yeah, it's done. Yeah, I just saw yesterday that in the page you're dancing with all the other girls. In that they did not tag me, so I didn't know. When I went to the page, I was like, hey, he's dancing with all the other girls. Yeah, nice. Yeah. But basically అంటే ఎప్పుడైనా మీ దగ్గరికి ఒక ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, would you see, is there any dance number, because you're a great dancer? In this, no, I don't think in this. Is it not a parameter for No, you to accept the script? No, I will say what is necessary for the script. I will do that. The script doesn't need a dance number because we are telling a very genuine, true story. If you bring chumma or a dance number just for the for the hype of it, I don't agree. Vikrant sir did what a true filmmaker should be doing justice to the story, doing justice to the character. So if you bring I think the flavor will go if you bring a dance. So this is a straight Telugu film for you. అంటే bilingual Telugu and Tamil. Yeah. But what's your before entering into TFI, you would think about it. You will have some image, right, about Tollywood. Telugu industry, I always thought the first Telugu movie I watched was Magadhira. Okay, that was the first movie, and I watched it in college, and I was like, oh my god, it was a beautiful love story also, and it was very different. After that,
I was watching a lot of Tamil, and then I saw Nani's film Eega. And that was like, then I started like, oh my god, I really loved Nani sir in that. So from then on I started watching 1 or 2 Telugu, but it was still difficult for me to understand the language because I have to learn Malayalam, Tamil, and then but now I learn Telugu. Yes. Now is it I can understand. Okay. Now I can understand what you're saying. Okay. But speaking I still have to learn. So how did you manage delivering your dialogues? Workshop, we did workshop, 1.5, 2 weeks of workshop. Vikrant sir was very particular. We want workshop. మళ్ళీ one more take. ఆ ఫ్లూయెన్స్ కూడా Yeah. So basically you are praising him for his dedication, hard work. Yeah. But you are truly a encyclopedia of these crafts, because మీరు అసిస్టెంట్ డైరెక్టర్ కింద కూడా పనిచేసినట్టున్నారు కదా. ఏంటంటే అసలు ఈ థాట్ ఏంటి? బికాస్ యూ పర్స్యూడ్ జర్నలిజం ఇన్ యువర్ కెరియర్. ఆఫ్టర్ దట్ ఈవెన్ లెట్స్ డాన్స్ లో మీరు టీవీ హోస్ట్. Actually I am a mass media student and I wanted to be a program producer. The college, what is a profession line. After that, when films happened, I took a break because I wanted, there's nobody from, I'm the first member from my film. What I was saying. I'm the first member from my family to do films. Sorry. Okay. So I did not know anything about movies. So I took a break. I started assisting. I did a movie in Hindi. I did a movie in Malayalam as an assistant director. And writer and director? No, writer. Only assistant director. Okay. Yeah. Assistant writer. Director. Yeah. No writer. No, director. So then, and then I feel from that break onwards, my choice of movies were different. I changed a lot in my acting. Yeah. So which part of your career you have enjoyed a lot? Means జర్నలిజం త్రూ జర్నలిజం కాలేజ్ పర్స్యూ చేసినప్పుడు, లేదంటే అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసినప్పుడు, లెట్స్ డాన్స్కి హోస్టింగ్ చేసినప్పుడు, లేదంటే ఇప్పుడు యాక్ట్రెస్గా, విచ్ పార్ట్ ఆఫ్ యువర్ కెరియర్? I enjoy more acting. More acting. I enjoy that because when you get different characters, you see that, oh, how different can I do this? How can I do, or how can I become Devika, or how can I become some other character? So as a person, I really like it. I'm a Gemini, by the way, so I like doing characters. Okay. So మీ విషయానికి వస్తే ఏమన్నా వాలీబాల్ ప్లేయర్ కాస్త కబడ్డీ ప్లేయర్ కి టర్న్ అవుదాం అని అనిపించిందా? చాలా నాకు ఇంట్రెస్ట్ క్రియేట్ అయిపోయింది ఈ గేమ్. మీ హైట్ మీకు అడ్వాంటేజ్ అవుతుంది, నిజంగానే సూపర్ రైడ్ అయిపోద్ది. అక్కడ నుంచి ఒక పడి పడ్డారంటే గ్రీజ్ దగ్గరికి వెళ్ళిపోతారు. అవును, అది నేను చాలా ఈ గేమ్ రూల్స్ అవి తెలిసిన తర్వాత ఇంజురీస్ ఉన్నాయి, ఈవెన్ వాలీబాల్ కన్నా ఎక్కువ ఉన్నాయి ఇందులో. చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ కబడ్డీ ఆడుతున్నప్పుడు. అంటే 4-5 మెంబర్స్ ఒకేసారి పడి లెగ్స్ హ్యాండ్స్ ఇవన్నీ బ్రేక్ అయిపోయి తర్వాత చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ వీడియోలు నేను అంటే సెర్చ్ చేస్తున్నప్పుడు రైడ్స్ ఏది బాగుంటుంది, ఎలాగా ఏంటి రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఆ గేమ్కి ఎలా చేయాలి, స్కిల్స్ ఇంకా మూమెంట్ ఏంటి అని చూస్తున్నప్పుడు నేను ఇవన్నీ కూడా చూసా. చాలామందికి, నాకు కూడా చాలా దెబ్బలు తగిలినాయి. నాకు ఈ ఫింగర్ ఒకటి మొత్తం బ్రేక్ అయింది పల్టీ కొట్టినప్పుడు, పడినప్పుడు దీని మీద పడే రివర్స్ ఇలా పడతాం కదా, డైవ్ వేసినప్పుడు నా పైన పడుతున్నప్పుడు అది రాంగ్ పొజిషన్లో పెట్టడం వల్ల అది కొంచెం బ్రేక్ అయ్యి చాలా ఇంజురీస్ అయ్యాయి. అండ్ బేసికలీ మీకు ఇప్పుడు స్టంట్ కొరియోగ్రాఫర్లు ఉంటారు, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉంటారు. ఇందులో విక్రాంత్ రుద్ర గారు స్టంట్ ఎవరు లేదు, ఆయనే అది కూడా షాట్ లేవు, స్టంట్ లేదు, డైరెక్టర్. అంటే నేను గేమ్ ప్రతిదీ ఇప్పుడు రోప్ షాట్ ఒక్కటి కూడా లేదా? లేదు, మీకు అన్ని డైరెక్ట్ ఇక్కడి నుంచి అక్కడ టచ్ దూకాలంటే దూకేయడమే. ఎందుకంటే ప్రాక్టీస్ 1 year చేసింది అదేగా. ఇప్పుడు మేము స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే ఎన్ని షాట్లు ఉన్నాయి, అన్ని షాట్లు మేము అక్కడ ప్రాక్టీస్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ టేక్ ఏంటని కెమెరా అనగానే ఇప్పుడు థర్డ్ టచ్ కొట్టడం, లేకపోతే లెగ్ టచ్ కొట్టడం అని చెప్తే వెంటనే ఓకే ఎక్కడి నుంచి థర్డ్ పర్సన్, ఓకే ఇమీడియట్ టేక్. మేము మీ 7 daysలో 1100 షాట్స్ చేసాం కబడ్డీ. పైన లైటింగ్ డిస్టర్బ్ అవ్వకుండా వెదర్ది ప్రాపర్ సెట్ చేసి మాకు 7 daysలో మేము ఆ గేమ్ మొత్తం ఫినిష్ చేయాలి. ఆ 7 daysలో 1100 షాట్స్. షార్ట్ అంటే ఇమ్మీడియట్గా నెక్స్ట్ షాట్ అంటే ఆ షార్ట్ స్కిల్ ప్రాక్టీస్ అయి ఉండటం వల్ల
వెళ్ళిపోవడం. రియల్ ప్లేయర్స్ ప్రాక్టీస్ కి వెళ్ళి చేసుకుంటా ఉంటారు చూడండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అదే అంటే మా గేమ్ లో కూడా రియల్ గా మొత్తం అందరూ ప్లేయర్స్ అందరూ రియల్ ప్లేయర్స్. ఈవెన్ ప్రో కబడ్డీ ప్లేయర్స్ తో మీరు అవును నేర్చుకున్నాను నేర్చుకున్నా అక్కడ ప్రో కబడ్డీ క్యాంప్ చేసి. ప్రో కబడ్డీ ప్లేయర్స్ ఎవరు? వాళ్ళు ఇంతకు ముందు ఆడారు వాళ్ళు యాక్చువల్లీ ప్రో కబడ్డీ ప్లేయర్స్. వాళ్ళతో నేను అంటే గేమ్ నేర్చుకోవడానికి చేయడానికి చేసాం. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇందులో గేమ్లో ఆడిన వాళ్ళు కూడా ప్లేయర్స్. అందులో కొంత మనకి ప్రో కబడ్డీ కన్నా ముందు కొన్ని సీజన్స్ ఉన్నాయి. మన రాజమౌళి గారు కూడా వాళ్ళు కూడా తీసుకున్నారు. ఆ గేమ్లో ప్లేయర్స్ కూడా ఉన్నారు అందులో. ఫ్రాంచైజీ తీసుకున్నారు. ఆ గేమ్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఉండడం వల్ల మాకు ఈజీ అయింది. ఇంకా యాక్టర్ కాకుండా వాళ్ళు ఉండడం వల్ల ఇమీడియట్గా మేము షార్ట్స్ చేయగలిగాం. నార్మల్గా ప్రో కబడ్డీ భార్గవ్ మీకు ఐడియా ఉంటే భార్గవ్ సీజన్ భార్గవరావు సీజన్ 7లోనో 6లోనో చేశాడు. తను ఆడాడు. తను ఒకడు ఇంకా 3-4 మెంబర్స్ ఉన్నారు. అంటే లేటెస్ట్ సీజన్ కాకుండా ప్రీవియస్ సీజన్ చేసిన లేటెస్ట్ చూడలేదు యాక్చువల్లీ. 5 years బ్యాక్ ఎప్పుడో 6 years బ్యాక్ చూసాను. 5 years బ్యాక్ చూసాను. లైక్ రాహుల్ చౌదరి అప్పుడు లీడింగ్ చౌదరి వాళ్ళు పెద్ద ప్లేయర్స్. రాహుల్ చౌదరి ఆ టైంలో చూసేవాడిని. దీపక్ కూడా కొంతమంది ఉండేవారు కదా. సో మీరు చూసేవారా ఇప్పుడు నార్మల్ గా ప్రో కబడ్డీ సీజన్స్ ఆల్మోస్ట్ చూసారా? గేమ్ వచ్చిన తర్వాత చూసాను నేను. చాలా చూసాను. ఎవరిదైనా ఒక స్టైల్ ని మన దాంట్లో ఇంక్లూడ్ చేద్దాం బాగుంది అని ఎప్పుడైనా అనిపించిందా? రైడర్ లేదు, ఈయనకంటూ సపరేట్ స్టైల్ ఉంది కదా, మేము చేయడానికి లేదు. ఒక మూమెంట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు కబడ్డీ అంటే ఇలా కొడతాం కదా, అది కూడా ఉండదు. ఎందుకంటే 1980s అంత అగ్రెసివ్. ఇప్పుడు మనం ఇది కమర్షియలైజ్ చేసిన తర్వాత అది ఉంది. బట్ అప్పుడు ప్లేయర్స్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళ ఓన్ ఉంటుంది కదా, అలా ఉండేది అప్పుడు అప్పుడు మేము అందుకే అది కూడా ఇంట్రడ్యూస్ చేయలేదు కబడ్డీలో. మా మూవీలో మీకు కబడ్డీ అంటే బేసిక్గా తొడగొట్టి ఇలా చూపించే అవి ఉంటాయి. ఇప్పుడు సింబల్ అవి మా దాంట్లో లేవు, అప్పుడు లేదు. జెర్సీల మీద కూడా ఫస్ట్ చూపించాం, తర్వాత ప్రింటింగ్ మార్క్స్ రాయడం వల్ల స్వెట్ వల్ల అవి కరిగిపోయి ఇవి కూడా. ఈవెన్ 7 పెట్టారు కదా, ఏంటి తలా ఫర్ ఏ రీజన్ అంటారు కింద కమెంట్లు పెడతా ఉంటారు ఎక్కువ. అలా అని కాదు, ఆయన నెంబర్ అప్పుడు 7 అని రాసినప్పుడు బేసిక్గా డైరెక్టర్ చెప్పడం ఆయన నెంబర్ కూడా అప్పుడు 7 అందుకని పెట్టాం. ఇప్పుడు ధోని అని కాదు అని చెప్పాడు మరి ఆయన డైరెక్టర్. బట్ మోస్ట్లీ చాలా మంది చెప్పేది ఏంటంటే ఫీడ్బ్యాక్, ఈ సినిమా తర్వాత మీ పేరు విక్రాంత్ గారి పేరు గట్టిగా వినబడుతుంది టాలీవుడ్లో అని చెప్పి అంటున్నారు. బట్ ఎనీవే పాన్ ఇండియా మీరు ఏం చేస్తున్నది పాన్ ఇండియా. అండ్ శ్రీని కుప్పల గారి గురించి మీరు కొంచెం ఎమోషనల్గా మాట్లాడారు. అంటే వితౌట్ హిమ్ ఇంత గ్యాప్ ఒక 6 years స్పాన్లో ఎవరు ప్రొడ్యూసర్ మీకు నేను కొత్త యాక్టర్ని, నన్ను నమ్మి అంత బడ్జెట్ పెట్టి దాని తర్వాత మీకు ఇన్ని ఇయర్స్ ఆగిందంటే దాని మీ ఇంట్రెస్ట్లు ఎంత అవుతాయి. ఆబ్వియస్లీ పీక్స్లోకి వెళ్ళిపోయినాయి. తర్వాత ఆయన అయినా ఇంకా రిలీజ్ చేయాలి, వెళ్ళాలి మనం. ఇప్పుడు ఈ టైంలో మీకు ఇప్పుడు పెద్ద మూవీస్ 2 movies రిలీజ్ అయిన తర్వాత మాది 29th మూవీ అంత కాన్ఫిడెన్స్గా మేము ఆ మూవీ డేట్ అనౌన్స్ చేసామంటే ఆయన నిజంగా ప్రొడ్యూసర్ ఆయన నుండి ఎంత నమ్మారు మమ్మల్ని, ఎంత సినిమాని నమ్మారు అనేది నిజంగా ప్రొడ్యూసరే హీరో మా మూవీకి. మేము కష్టపడ్డామంటే మాకన్నా ఎక్కువ ఆయన. ఇప్పుడు అంటే మనల్ని నమ్మి అమౌంట్ పెట్టడం కష్టం ఉంది, ఏముంది చేయొచ్చు యాక్టర్గా వచ్చిన దానికి. అంత అమౌంట్ పెట్టాలంటే చాలా అసలు ఎంత నమ్మితేనే కానీ పెట్టాలి. For him to trust all of us, like Vikrant sir is a debutant, I'm a debutant. Even he's got a great opportunity as a lead actor. So everyone is a newcomer into the film. So the producer, hats off to him. Chala support. So can we expect any creative role in future from you? అంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసినవి ఎక్స్ప్లోర్ చేసినవి కాకుండా లైక్ డైరెక్టర్ ఆల్రెడీ అసిస్టెంట్ డైరెక్టర్ చేశారు కాబట్టి డైరెక్షన్ ఒక ఐడియా ఉంది, యాక్ట్రెస్, హోస్టింగ్ ఇవి కాకుండా కెన్ వి ఎక్స్పెక్ట్ ఎనీ డిఫరెంట్ న్యూ క్రియేటివ్ రోల్? Creative role? No, I think this much of role is enough. I'm doing a lot of things now. But I want to concentrate. The only creative role I want to concentrate is as an actor right now. And then let's see. Hopefully. Is there any dream collaboration here in Tollywood? And until like any director, any hero? I met Hanu sir recently, and of course his movies are like greeted. And yeah, I'm looking forward. Maybe I can start from there. Start from Hanu sir. After movie tarvata definitely than calls వస్తాయి. Thank you. But పీరియాడికల్ డ్రామాలో ఆ టైంలో మీన్స్ ఆమె లంగావుని మొత్తం అంతా చేశారు కదా. బట్ ఫైనల్లీ వాట్స్ యువర్ హైట్ అండి? 6.4 and half. 6.4 and half. 4 and half. 5 ఇంకా 6'5" దాకా ఉన్నారు ఆల్మోస్ట్. Guess my height. Guess my height. He's there where you are. ఆయన అందరినీ తలెత్తుకునేలా చేస్తారు. All my scenes are like this. ఏదైనా స్టూల్ వేసారా మీకు? స్టూల్ లేదు, స్టూల్స్ ఆర్టిఫిషియల్ ఏం లేవు. స్టూల్స్ ఉంటే మీకు తెలిసిపోతుంది స్టూల్ ఉంటే లేదు. మా అన్ని లాంగ్
మిడ్ షాట్లు కూడా లాంగ్ షాట్లు ఉన్నాయి, మన క్లోజ్ అన్ని లాంగ్ షాట్లు, మీ సమ్మె మిడ్ షాట్లు ఉన్నాయి. మీకు లాంగ్ షాట్ లో ఈ డిస్టెన్స్ చూపించగా క్లోజ్ చేసి ఇలా చూపిస్తే తెలియదా? తెలిసిపోతుంది కదా. So we kept it like that only. Okay, let it be. It is very different. Most of the time we always have very similar height, but we thought this is also different now. Let it be. బట్ టాలెస్ట్ హీరో అయిపోతారేమో మొత్తం టాలీవుడ్ లో ఇప్పటిదాకా నాకు తెలిసి వరుణ్ తేజ్ గారు. Are you the tallest one? Oh my god. టిల్ Nice. డేట్ ఐ థింక్. Okay. అమితాబ్ బచ్చన్ గారి హైట్ నాకు తెలియదు, అక్కడ అనేవారు ఒకప్పుడు, కానీ చాలా మంది ఉన్నారు. కానీ అంటే లీడ్ క్యారెక్టర్స్ లో హీరో కేటగరైజేషన్ లో చూసుకుంటే టాలెస్ట్ అవుతారేమో. Who's the second tallest? Like I think but Prabhas వరుణ్ sir తేజ్ and all. ప్రభాస్ వరుణ్ తేజ్. 6'2", వరుణ్ తేజ్ వరుణ్ 6'4", 6'4". మక్కా వరుణ్ గారు నేను మక్కా చేసాం కదా, You're జస్ట్ హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ 0.5. 6'4" ఉంటారు, 6'4" దగ్గరగా ఉంటారు, 6'4.5". Yeah, nice. Okay. Thank you so much for your valuable time. Thank Andy. you. I wish you all success. Thank you, and please support our movie. Yes. Thank you, please. Thank you so much, beautiful Rose, and our tallest guy in the TF5. Tallest. Thank you. Thank I you, wish you all success. Thank you so much. That's all for now. This is Darshan signing off.